రూరల్ నియోజకవర్గ పరిధిలోని బట్వాడిపాలెం నుంచి డైకెస్ రోడ్డు వరకు 5 కిలోమీటర్లు 11 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్, డివైడర్, సెంట్రల్ లైటింగ్, డ్రైన్, గ్రీనరీ అభివృద్ధి పనులను భారతీయ వాయుసేన విశ్రాంత కార్గిల్ వింగ్ కమాండర్ చేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి మాట్లాడుతూ, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల చేత ఈ పొదలకూరు రోడ్డును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలతోనే ఉంటా. ఎమ్మెల్యే అంటే మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలని గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, జనసేన నేత చిత్తలూరు సుందరరామిరెడ్డి పాల్గొన్నారు. రాజు నాకు జనకరణ 5 కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రధానమైన రోడ్డు 11 కోట్ల రూపాయలు వ్యయం. అద్భుతంగా మహోద్భుతంగా దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ యొక్క 11 కోట్ల రూపాయలతో పొదలకూరు రోడ్ ప్రారంభోత్సవాన్ని కార్గిల్ యుద్ధవీరుడు, భారతమాత ముద్దుబిడ్డ, కార్గిల్ వింగ్ కమాండర్ మిత్రుడు వల్లూరు శ్యాంప్రసాద్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనేక విదేశీ శక్తుల నుంచి ఈ దేశానికి ప్రమాదం రాకుండా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు సుఖశాంతులతో సంతోషాలతో జీవితాలు కొనసాగుతున్నాయంటే ఈ దేశ సరిహద్దుల్లో ఏదైతే భారత సైన్యం ఆ యొక్క సరిహద్దుల్లో శత్రు దేశాల బారి నుంచి మనల్ని కాపాడేదానికి కార్గిల్ కొండల్లో, సియోచిన్ మంచు ప్రాంతాల్లో దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణం అంటూ అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని కాపాడేదానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సౌఖ్యాలను వదిలి దేశం కోసం, భరతమాత రక్షణ కోసం పనిచేస్తున్న వీర సైనికులు. ఆ వీర సైనికుల్లో ఒకరైనటువంటి ఏదైతే వల్లూరి శ్యాంప్రసాద్ గారు కార్గిల్ వింగ్ కమాండర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇస్ దేశ్ కే లియే खून भी देंगे, जान भी देंगे, नहीं किसी के बाप को देंगे. ఈ దేశం కోసం రక్తం చిందిస్తాం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం. ఈ దేశం ఎవడి పరం కానివ్వం, ఈ దేశం ఎవడికి బానిసగా ఉండదు, ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు అన్న మాటల్ని నిరంతరం తమ మదిలో ఒంటి నిండా పెట్టుకుని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండు చేపడుతూ మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిని నిర్మిస్తూ ఈ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆ రాజధాని నిర్మిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని ఆ యొక్క ప్రాజెక్టుని పరుగులు పెట్టిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అంతేకాదు ప్రజలందరికీ మనం చేసేది ఒకటే, ప్రజల జీవితాల్లో ఎంతటి వెలుగులు వస్తాయో ఆలోచించి ఈరోజు క్వాంటమ్ వ్యాలీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కళ క్వాంటమ్ వ్యాలీ పూర్తి స్థాయిలో అమలైన రోజు రాబోయే 2-3 తరాలు మన కుటుంబాల జీవితాలు మెరుగుపడతాయి. కాబట్టి ప్రజలందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కూటమికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉండాలని, అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మంచి లోకల్ అబ్బాయి ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారికి కృతజ్ఞతలు. ఈరోజు 93వ పుట్టినరోజు జరుపుకుంటోంది భారతీయ వాయుసేన వారోత్సవాలు. అక్టోబర్ 8న భారతీయ వాయుసేన పుట్టినరోజు. ఇది మా లోకల్
మాజీ సైనికులకి మా గౌరవ ఎమ్మెల్యే ఇచ్చిన గౌరవమే కాకుండా భారతీయ వాయుసేనకి ఇచ్చిన గుర్తింపుగా కూడా నేను భావిస్తున్నాను. అన్నకి చాలా చాలా కృతజ్ఞతలు. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రోజు జరిగే కార్యక్రమాల్లో సైనికులు ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన. మన ఎమ్మెల్యే గారికి కలవడం నిజంగా మా అదృష్టం. ఎక్కడో చిన్న పాత కోడూరు నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు డిఐజీ ర్యాంకు చిన్న స్థాయిలో రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి నేను ఫోన్ చేస్తే అన్నయ్య గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు ఫోన్ చేశాడని భయపడ్డాను. అంత సాదరంగా ఆహ్వానించి ఎక్కడో మూల ఉండి నన్ను వెతికి తీసి ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ చేయడం అనేది నిజంగా అన్న దార్శనికతకి చాలా తక్కువ, ఎంత చెప్తే అంత తక్కువ. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్ మాతాకి జై, జై హింద్.